హలో, చరిత్రలో ప్రసిద్ధి చెందిన ట్యులిపోమేనియా గుర్తుందా? కేవలం పూల కోసం జనాలు పిచ్చివాళ్లైపోయిన ఆ క్రాష్ నుంచి నేటి వరకు మార్కెట్లను పట్టిపీడిస్తున్న ఎన్నో సంక్షోభాలను మేనియాస్, పానిక్స్ అండ్ క్రాషెస్ అనే పుస్తకం కళ్లకు కడుతుంది. దీన్ని బట్టి మనకర్థమయ్యేది ఒక్కటే: మార్కెట్ ఉన్మాదం, భావోద్వేగాలతో చేసే పెట్టుబడులనేవి ఈ రోజు కొత్తగా పుట్టుకొచ్చినవి కావు, శతాబ్దాలుగా ఉన్నవే. సరే, ఈ ఆసక్తికరమైన విశ్లేషణలోకి స్వాగతం. ఈరోజు మన విశ్లేషణలో స్టాక్ మార్కెట్ వెనక ఉన్న అసలైన మెకానిక్స్, వాటిలో ఉండే ఎత్తుపల్లాలు, ముఖ్యంగా పెట్టుబడిదారుల మనస్తత్వం గురించి చాలా డీప్గా మాట్లాడుకుందాం. బయట మార్కెట్లో జరిగే పరిణామాలు ఒక ఎత్తైతే, మన మైండ్లో జరిగే సైకలాజికల్ పోరాటాలు మరో ఎత్తు. ఇవన్నీ స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. మనం ముందుకెళ్లే దారికి ఒక చిన్న రోడ్ మ్యాప్ చూద్దాం. ముందుగా మార్కెట్ మెకానిక్స్, ఆ తర్వాత మార్కెట్ రిస్కులు, మూడోది మార్కెట్ సైకిల్స్, నాలుగోది పెట్టుబడుల వెనుక ఉన్న సైకాలజీ, చివరగా గెలిచే వ్యూహాన్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. బేసిక్స్ నుంచి మొదలుపెట్టి కాంప్లెక్స్ సైకాలజీ వరకు మన ప్రయాణం సాగుతుంది. సో మొదటి విభాగం మార్కెట్ మెకానిక్స్. అసలు కోట్ల కొద్దీ లావాదేవీలు జరిగే ఈ ఫైనాన్షియల్ వేదిక ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. లోపలికి వెళ్లే ముందు చాలా బేసిక్ ప్రశ్న: అసలు షేర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, పబ్లిక్గా ట్రేడ్ అయ్యే ఒక కంపెనీలో మనకు కూడా యాజమాన్య హక్కు ఉందని చెప్పే ఒక డాక్యుమెంటే ఈ షేర్. దీని ధరని ఏవీ ప్రభావితం చెయ్యవు, కేవలం డిమాండ్, సప్లై మాత్రమే డిసైడ్ చేస్తాయి. మార్కెట్ గురించి మనం తెలుసుకోవాల్సిన మొదటి అతి ముఖ్యమైన పాయింట్ ఇదే కదా. ఇక ఈ ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల మధ్య తేడా విషయానికొస్తే, కంపెనీలకు డబ్బులు అవసరమైనప్పుడు ఐపీఓ ద్వారా నేరుగా పబ్లిక్కి కొత్త షేర్లను ఇస్తాయి. ఇదే ప్రైమరీ మార్కెట్. ఆ తర్వాత ఆ షేర్లు సెకండరీ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తాయి. ఇక్కడేమవుతుందంటే, ఇన్వెస్టర్లు ఆ షేర్లను తమలో తామే కొనుక్కోవడం, అమ్ముకోవడం చేస్తుంటారు. ఇదే మార్కెట్కి ఒక రకమైన లిక్విడిటీని, అంటే ప్రాణాన్ని ఇస్తుందన్నమాట. అయితే ఈ సెకండరీ మార్కెట్లో రోజూ స్టాక్ ధరలు మారిపోతుంటాయి కదా, దానికి కారణమేంటి? ముఖ్యంగా కొనేవాళ్లు, అమ్మేవాళ్ల డిమాండ్, దీంతో పాటే కంపెనీ పర్ఫార్మెన్స్, ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అఫ్కోర్స్ స్మార్ట్గా పనిచేసే కంప్యూటర్ అల్గోరిథమ్స్ కూడా ఈ ధరల పరుగు పందెంలో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సరే, ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం: మార్కెట్ రిస్కులను అర్థం చేసుకోవడం. ఇన్వెస్టర్లు తప్పనిసరిగా ఫేస్ చేయాల్సిన మార్కెట్ వాతావరణం, రిస్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ముఖ్యంగా రెండు రకాల రిస్కుల గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ది అన్సిస్టమాటిక్ రిస్క్. ఇది ఒక పర్టికులర్ కంపెనీకి మాత్రమే పరిమితం. ఉదాహరణకు 2018లో టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల ఒక అమెరికన్ పవర్ కంపెనీ షేర్లు ఏకంగా 75% పడిపోయాయి. కానీ మన పోర్ట్ఫోలియోలో వేరే షేర్లు కూడా ఉంటే ఈ రిస్క్ నుంచి ఈజీగా బయటపడొచ్చు. కానీ రెండోది సిస్టమాటిక్ రిస్క్. ఇది మార్కెట్ మొత్తాన్ని కుదిపేస్తుంది. ఉదాహరణకు జూన్ 2022లో అమెరికాలో ద్రవ్యోల్బలం 9% చేరినప్పుడు మార్కెట్ మొత్తం కుప్పుకూలింది. చూశారు కదా, ఇలాంటివి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇప్పుడు మూడో విభాగానికి షిఫ్ట్ అవుదాం: మార్కెట్ సైకిల్స్, నావిగేషన్. మార్కెట్ అంటే ఎప్పుడూ ఒకేలా గందరగోళంగా ఉండదు. దానికి కూడా వాతావరణంలో ఋతువుల్లాగానే ఒక స్పష్టమైన సైకిలుంటుంది. ఒకసారి ఎమోషనల్ రోలర్ కోస్టర్ను గమనించండి. మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు, అంటే హయ్యెస్ట్ రిస్క్ ఉన్నప్పుడు, అందరిలోనూ ఒక తెలియని అత్యుత్సాహం, అదే యూఫోరియా కనిపిస్తుంది. అలాగే మార్కెట్ పూర్తిగా పడిపోయి ఒక బెస్ట్ ఆపర్చునిటీ మన ముందున్నప్పుడు మాత్రం అంతా తీవ్ర నిరాశలో ఉండిపోతారు. ఎక్స్పాన్షన్, డిస్ట్రిబ్యూషన్, కాంట్రాక్షన్, అక్యుములేషన్, ఇలా దశలు మారుతున్నప్పుడు మనుష్ల మైండ్సెట్ ఎలా మారుతుందో ఈ సైకిల్ పర్ఫెక్ట్గా చూపిస్తుంది కదా. మరి ఇలా సైకిల్స్ మారుతున్నప్పుడు సెక్టార్స్ ఎలా రియాక్ట్ అవుతాయో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు, మార్కెట్ పెరుగుతున్న ఎక్స్పాన్షన్ ఫేజ్లో ఆటో, రీటైల్ లాంటి సైక్లికల్ రంగాలు జెట్ స్పీడ్లో దూసుకెళ్తాయి. అదే మార్కెట్ పడిపోతున్నప్పుడు మాత్రం హెల్త్ కేర్, యూటిలిటీస్ లాంటి డిఫెన్సివ్ సెక్టార్స్ మన పోర్ట్ఫోలియోకి ఒక కవచంలా అడ్డుపడతాయి. సెక్టర్ రొటేషన్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. ఇక అసలైన పాయింట్: విక్స్ అంటే ఫియర్ ఇండెక్స్కి మరియు S&P 500కి మధ్య ఉన్న ఆ ఆపోజిట్ రిలేషన్ చూద్దాం. మార్కెట్లో భయం ఎక్కువైనప్పుడు ఈ ఇండెక్స్ రాకెట్లాగా ఎలా పైకి వెళ్తుందో చూడండి.
2008 లెమాన్ బ్రదర్స్ పతనమప్పుడు, అలాగే 2020 కోవిడ్ క్రాష్ అప్పుడు ఈ ఫియర్ ఇండెక్స్ ఏకంగా 60కి టచ్ అయింది. అంటే మార్కెట్లో వణుకు పుడితే ఆ భయం ఏ రేంజ్లో ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 4వ విభాగంలోకి అడుగుపెడదాం, ద సైకాలజీ ఆఫ్ ఇన్వెస్టింగ్. నిజం చెప్పాలంటే వెల్త్ క్రియేట్ చేయడానికి అసలు యుద్ధం జరిగేది మార్కెట్లో కాదు, మనం మైండ్లోనే. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఏ మార్కెట్ బబుల్ చూసుకున్నా, క్రాష్ చూసుకున్నా, లేదా పానిక్ సెల్లింగ్ చూసుకున్నా, వాటన్నింటి వెనక ఉన్న 2 ప్రధాన ఎమోషన్స్, భయం మరియు అత్యాశ. అవును, ఈ తీవ్రమైన ఎమోషన్స్ జనాల చేత ఎంత తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయో చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది. మార్చ్ 2020లో ఏం జరిగిందో తెలుసు కదా? కేవలం భయపడిపోయి ఎంతోమంది రీటైల్ ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్మి భారీ నష్టాలను బుక్ చేసుకున్నారు. సంపదను నాశనం చేసే ఒక 4 కాగ్నిటివ్ ట్రాప్స్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మొదటిది లాస్ ఎవర్షన్, అంటే ఓడిపోతామనే భయం. రెండోది ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే ఫ్యాక్ట్స్ కన్నా మన గట్ ఫీలింగ్ పైనే ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం. మూడోది హర్డ్ మెంటాలిటీ, అంటే అందరూ ఎలా వెళ్తే అలా గుడ్డిగా వెళ్లడం. ఇక 4వది కన్ఫర్మేషన్ బయాస్, వాస్తవాలు మనకు వ్యతిరేకంగా ఉన్నా వాటిని పట్టించుకోకపోవడం. నిజానికి మన మెదడు పెట్టుబడుల కోసం కాకుండా కేవలం ప్రాణాలు కాపాడుకోవడానికి, అంటే సర్వైవల్ కోసమే ప్రోగ్రామ్ చేయబడిందని ఈ పాయింట్స్ వింటే అనిపించట్లేదు? ఇక మన విశ్లేషణలు చివరి 5వ విభాగానికి వచ్చేశాం, బిల్డింగ్ ఏ విన్నింగ్ స్ట్రాటజీ. బయట మార్కెట్ ఒడిదుడుకులను, లోపల మన మెదడు చేసే మోసాలను తట్టుకుని నిలబడాలంటే ఎలాంటి ప్రాక్టికల్ వ్యూహాలు కావాలి? లెట్స్ డైవ్ ఇన్. మార్కెట్లోకి ఒక కరెక్ట్ పద్ధతిలో, క్రమశిక్షణతో ఎంటర్ అవ్వాలంటే మన దగ్గర ఒక పక్కా ప్లేబుక్ ఉండాలి. అందులో ముఖ్యంగా 6 స్టెప్స్ ఉంటాయి. ముందు డీమ్యాట్ అకౌంట్ తెరవడం, కేవైసీ పూర్తి చేయడం, ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం, ఆ తర్వాత బ్లూ చిప్ స్టాక్స్పై రీసెర్చ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయడం, చివరగా తీసుకున్న రిస్క్ను మానిటర్ చేయడం. వినడానికి చాలా రెగ్యులర్ స్టెప్స్ లాగా అనిపించినా దీర్ఘకాలిక పెట్టుబడికి ఇదే అసలైన పునాది. సరే, ఇదంతా బానే ఉంది కానీ అసలు ఈ ఎమోషనల్ ఇన్వెస్టింగ్ను ఎలా కంట్రోల్ చేయాలి? సింపుల్ అండి. ముందుగా స్పష్టమైన, కొలవగలిగే గోల్స్ పెట్టుకోవాలి. అలాగే ఒక ప్లాన్ రాసుకుని దానికి ఫిక్స్ అయిపోవాలి. వీలైతే పెట్టుబడులను ఆటోమేట్ చేయడం, అంటే సిప్స్ లాగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా కుదిరితే ఒక ఇన్వెస్టింగ్ జర్నల్ను మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఫాలో అయితే టెంపరరీగా వచ్చే పానిక్ నుంచి తప్పించుకుని మార్కెట్లో స్ట్రాంగ్గా నిలబడొచ్చు. సో ముగించే ముందు ఒకసారి ఆలోచించండి, మన ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియోకి నిజమైన అతిపెద్ద ముప్పు ఏది? ఆకస్మికంగా వచ్చే మార్కెట్ క్రాషా, లేక అద్దంలో చూసుకున్నప్పుడు కనిపించే మన ప్రతిబింబమా? ఆలోచించాల్సిన విషయమే కదా. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ జర్నీలో ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకునే డిసిప్లిన్ ఎంత అవసరమో ఈ ప్రశ్న మనకు స్పష్టం చేస్తోంది. ఈ మంచి ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఇంతసేపు మాతో ట్రావెల్ చేసినందుకు థ్యాంక్స్.